ఇన్వైట్ చేస్తాను. కొంచెం ఆమె స్పీచ్ ఇస్తే మనకు చాలా బూస్టప్ అనమాట. నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు ఉమారెడ్డి వెంకటేశ్వర గారికి, మా సోదరి నన్నపనేని రాజ్ కుమార్ గారికి, ఇంకా చేసిన మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో ఎగురవేయటానికి ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించారన్న నందమూరి తారక రామారావు, తెలుగువాడి పౌరుషం నందమూరి తారక రామారావు గారు, అదేవిధంగా తెలుగువాడి ఆత్మ గౌరవం నందమూరి తారక రామారావు గారు. ఆయన స్థాపించిన ఈ పార్టీలో ఈరోజు అన్ని సామాజిక వర్గాల వారికి సమానంగా న్యాయం జరుగుతుంది. కాబట్టి ఈరోజు అందరూ కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలని ఉత్సాహంగా వస్తున్నారు. గత ఎన్నికల్లో మనందరం చెప్పాం, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోతున్నారు. అయినా కూడా ప్రజలు పాప 30 ఏళ్ళు మరి అధికారం కోసం ప్రాకులాడుతున్నారే, ఒకసారి ఆయనకి ఛాన్స్ ఇద్దామని జాలితో కొంతమంది ఓట్లేయటం వల్ల కానీ ఈరోజు ప్రజలు మళ్ళీ ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఓటేసే పరిస్థితిలో లేరు అన్న, ఎందుకంటే మొన్న జరిగిన మీకోసం 117 రోజుల యాత్రలో చూస్తే ప్రజల స్పందన చూస్తే మీకు అర్థమవుతుంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూడాలని అన్ని వర్గాల వారిగా ఎప్పుడూ కూడా ఆయన చేసే కార్యక్రమాలు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని చేస్తారు. ఏదో ఓట్ల కోసం చేయటం కాదు. సేవా కార్యక్రమాలు కానివ్వండి, ఐటీ రంగం కానివ్వండి, మహిళల విషయంలో కానివ్వండి, ఏదైనా కూడా ప్రజల్ని మరి ప్రేమించి అభిమానించి వారిని అభివృద్ధిలోకి తీసుకురావాలని చేస్తారు. ఎవరైతే ప్రజల్ని ప్రేమిస్తారో అలాంటి నాయకుడే దేశాన్ని అభివృద్ధి చేయగలడు. ఈరోజు అంతమంది కూడా అవమానపరుస్తున్న హైటెక్ ముఖ్యమంత్రి అని, ఐటీ రంగం వల్ల ఏం ఒరుగుతుందన్నా కూడా ఆయన పెడచెవిన పెట్టి భవిష్యత్తులో మీలాంటి వాటి ఎంతో మంది మరి ఆయన ఐటీ రంగాన్ని ప్రోత్సహించారు. ఐటీ రంగం అంటే చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు అంటే ఐటీ ఆయన ముందుకు వెళ్తున్నారు. ఈ విషయంలో మహిళలు కూడా గర్విస్తున్నాం. ముందు రోజుల్లో అంటే తల్లిదండ్రులు ఎవరిని చూపిస్తే వాళ్ళకి తలంచుకొని మరి పెళ్లి చేసుకునే పరిస్థితి. కానీ ఈరోజు అమ్మాయిలంతా కూడా చదువుకొని మరి తన మొగుడు ఎలా ఉండాలి, ఏ ఉద్యోగం చేసేవాడే ఉండాలి, ఈరోజు సెలెక్ట్ చేసి పెళ్లి చేసుకునే విధంగా వాళ్ళు మరి ఆత్మ సెల్ఫ్ రెస్పెక్ట్ తో ముందుకెళ్తున్నారు, ధైర్యంగా ముందుకెళ్తున్నారు. వాళ్ళకి కావాల్సింది ఏంటని తెలుసుకునే మరి ఆ ధైర్యాన్ని నింపింది కూడా చంద్రబాబు నాయుడు గారు. ఆయన అభినందించకుండా ఉండలేకపోతున్నారు. అదేవిధంగా మన అమెరికాకు మేము వెళ్ళాం ఆటో ఫంక్షన్ కి. ఎక్కువ మంది మన ఇండియన్స్, అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మంది వెళ్ళారు. అక్కడ పుట్టిన తెల్లాల కంటే ఇక్కడి నుంచి వెళ్ళిన మన వాళ్ళ ఉద్యోగాల్లో వ్యవసాయానికి ఏదో నష్టం చేశారంటారు. కరువు కాలంలో కూడా రైతులను ఆదుకున్నాం. ఈ రోజు మామూలుగా చదువుకుంటే మీరు ఏదో 3,000 5,000 ఉద్యోగం వచ్చిండేది. ఆ 5,000 ఎంతవరకు సరిపోతుందో ఒకసారి మీరు ఆలోచించాలి. కానీ ఆ రోజు ఆయన చేసిన కార్యక్రమం వల్ల ఈ రోజు మినిమం 50,000 నుంచి మాక్సిమం 2 lakhs 3 lakhs వరకు కూడా జీతాలు తీసుకోగలుగుతున్నారు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మరి వాళ్ళ చెల్లెల పెళ్లిళ్ళు చేయడంలో కానీ, తమ్ముళ్ళు చదివించడంలో కానీ, తండ్రి ఆరోగ్య పరిస్థితులు గమనించడం నుంచి ఆ గ్రామంలో మరి ప్రజలకు కావాల్సిన కార్యక్రమాలు చేసే విధంగా కూడా ఈరోజు మీ జీతాలు వచ్చాయి అంటే ఆ ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని కొంతమంది చెప్పుకుంటారు, సేవ చేస్తున్నాం, సేవ మాకు ఓట్లు
దోపిడీకి జనాలు దొరికితే బిల్లు వాళ్ళకి బిల్లు వీళ్ళకి. ప్రజల్ని అభిమానించాలి, వాళ్ళు ఎలా అభివృద్ధిలో తీసుకురావాలి అన్న మనిషి అయితే మన రాష్ట్రంలో ఎన్నో ఘోరాలు జరిగాయి. తుఫాన్లు వచ్చాయి, సునామీ వచ్చింది, బాంబ్ బ్లాస్టులు జరిగాయి. ఏ రోజు లేని అక్కడ నిన్న మీ అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా ఉన్న అలాంటి గొప్ప వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ఈ రాష్ట్రానికి మంచి సందేశం ఇచ్చినట్టు అవుతుంది. రాష్ట్రంలో రాజకీయాలకు చట్టపరం అవుతుందని అలాంటి గొప్ప మనిషిని రాష్ట్రపతి చేసిన ఘనత కూడా ఈరోజు ఎవరికో పెళ్లి చేసి దళితుల ఓటు అదే పార్లమెంట్ లో బాలయోగి గారిని తీసుకొచ్చిన ఘనత కూడా మన మహిళలకి మేము గౌరవిస్తాం. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా వాళ్ళని మరి సముచిత స్థానం కల్పిస్తామని అందరిలాగా చెప్పడమే కాకుండా మరి అసెంబ్లీ స్పీకర్ గా ప్రతిభా భారతి గారిని కూర్చోబెట్టి నారా చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు చూస్తే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఇన్వెస్టర్లు మన రాష్ట్రానికి వరదలా వచ్చేవారు. కానీ ఈ రోజు ఉగ్రవాదులు వరదలా వచ్చే కాంగ్రెస్ మీద అధికారంలో పెడితే దొంగలకి, ఉగ్రవాదులకి, అదేవిధంగా రౌడీలకి లైసెన్స్ ఇచ్చిన విధంగా ఈరోజు వాళ్ళు రెచ్చిపోతున్నారే తప్ప ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ సరిగా పనిచేయడం లేదు. కూడా మిమ్మల్ని అందరినీ ప్రశ్నిస్తున్నారు. యువతకి 2.5 లక్షల పోస్టులు ఇస్తానని మేనిఫెస్టోలో పెట్టి యువతను మోసం చేశారు. ఈ రోజు ఊస్టింగ్లో కానీ ఎక్కడ పోస్టింగ్లు కూడా లేవు. ఇలా యువతని, మహిళల్ని, రైతుల్ని మోసం చేసిన కాంగ్రెస్ వాళ్ళకి మరి